హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్న మార్నింగ్ లైవ్ చాట్లో చూపించినా కదండి మన వ్యూవర్స్కు, అది వరకు నిన్న ఈవినింగ్ కంప్లీట్ అయిపోయింది. పైన లిఫ్ట్ మోటార్ దగ్గర కాంక్రీట్ వేసి రెండు పక్కల 2 దిమ్మలు కట్టేసినారు. ఆ 2 దిమ్మలు ఎందుకంటే చెప్పేసినా కదా మీకు, ఆ మోటార్ లిఫ్ట్ కిందికి పైకి మనల్ని తీసుకెళ్తున్నప్పుడు మోటార్ వైబ్రేషన్స్ రాకుండా కదలకోకుండా ఉండడానికి 2 పక్కల 2 దిమ్మలకు పూతలు వేసేసి నీట్గా ప్లాస్టరింగ్ చేసేసినారు. దానికి ఇప్పుడు వాటర్ పట్టాలండి. మామూలుగా మనం ఇంటి గోడలకు పట్టినట్టు మోటార్ వేసి పైపుతో కానీ చెంబుతో కానీ డబ్బాతో కానీ ఇసిరిసిరి కొట్టకూడదు. ఎంతసేపు ఉన్నా కూడా స్పాంజీ తీసుకొని లైట్గా తడిమి ఒత్తుతా రావాలి. ఎందుకంటే మోటార్కు ఆ బెల్టులు కిందికి పైకి పాస్ కావడానికని మనం హోల్స్ వేయించినాం కదా స్లాబ్కు. 6 ఇంచెస్ హోల్స్, 4 ఇంచెస్ హోల్స్ వేయించినాను. ఆ హోల్స్ లోంచి కింద లిఫ్ట్ మీదకి అంతే వాటర్ లీక్ అవుతాయండి. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తున్నా కదా, ఆ హోల్స్ లోంచి వాటర్ ఎక్కువ మనం పట్టేసినామంటే కింద వెళ్ళి లిఫ్ట్ తొట్టికి పడిపోతాయి. అదంతా వాటర్ పడిందంటే ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి చిన్నగా మా అబ్బాయి చూడండి, చిన్నగా లైట్ గా స్పాంజితో తడుముతున్నాడు. లైట్ గా అలా పట్టాలి అంతే. లైట్ గా స్పాంజితో తీసుకుని అలా ఒత్తుతూ అంతే, చిన్నగా ఎక్కువ కిందికి కారిపోకుండా పట్టాలి. స్పాంజితో చిన్నగా తడిమి పట్టడమే కదా అయిపోయింది. ఒక చిన్న బకెట్ వాటర్ అయిపోయినాయి అంతే. ఇప్పుడు కిందికి వెళ్దాము. కింద 6 పిల్లర్స్ కట్టినారండి. 6 పిల్లర్స్ వస్తాయి. ఈ 6 పిల్లర్స్ లో 2 పిల్లర్స్ లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చి దిగినప్పుడు స్ప్రింగ్స్ కోసం అండి. స్ప్రింగుల మీద వచ్చి నిలబడుతుంది కదా, అయిపోతాయి దానికి. మిగతా 4 వచ్చేసి స్ట్రక్చర్ కదలకుండా, స్ట్రక్చర్ కూడా వైబ్రేషన్స్ వచ్చి కదలకుండా 6 పిల్లర్స్ ఉన్నాయి. దానికి కూడా లైట్ గా నీళ్లు పట్టేద్దాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.